అబ్బా కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ ఎంత ఫేమస్. ఆ డైలాగ్ కి ఓనర్ లోకనాయకుడు కూడా గంతే ఫేమస్. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించిండు. అయితే ఈ హీరో కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి ఎంఎన్ఎం అనే ఓ పార్టీ కూడా పెట్టిండు కదా. ఇప్పుడు అటు సినిమాలతోని ఇటు పాలిటిక్స్ తోని కూడా మంచిగా కలిసి వచ్చేటట్టే కొడుతుంది మోక చూస్తుంటే. అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లల్లో ఒక సీటును ఎంఎన్ఎం పార్టీకే కేటాయించిండు డిఎంకే అధినేత స్టాలిన్. దీన్ని అఫీషియల్ గా చెప్పేసరికి కమల్ హాసన్ ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేస్తున్నారు అనుకోరాదుర్రి. మామూలుగా సినిమాలు చేసుకునేటోళ్లకు రాజకీయాలు కలిసి రావనే టాక్ ఉంది. కానీ అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గట్టిగా పట్టు మీద ఉన్నందుకు సాధించిండు. ఇప్పుడు అట్లనే కోలీవుడ్ లో కూడా కమల్ హాసన్ కు పనికొస్తుందేమో అని ముందు ముందు రోజులు గడుస్తున్న కొద్ది చూడాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ ఆలోచన చేస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఈ ముచ్చటి ఇట్లుంటే తమిళనాడులో జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లా కన్నడ భాషను తక్కువ చేసినట్టు మాట్లాడిండు కమల్ హాసన్. ఇక దాని మీద కన్నడ పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటవా? కన్నడ యాక్టర్ శివాజీ కుమార్ స్టేజ్ మీద ఉండంగా ఇట్లా మాట్లాడతావా? నీ తాక్సాఫీ అనే సినిమా తలగబెడతాం, చీరాల పూస్తా ఆగమాగం చేస్తామని అంటుర్రట కర్ణాటక పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఏమో. అందుకే మందిలు ఉన్నప్పుడు జర చూసి మాట్లాడాలి అంటారు పెద్ద మనుషులు.